హాయ్ హలో అండి, వెల్కమ్ టు నలభీమ పాకం. ఇవాళ మనం నలభీమ పాకంలో అలచందలతో వడలు చూపిస్తున్నానండి. ఇవి ఎంతో క్రిస్పీగా నూనె పీల్చకుండా వచ్చేస్తుంది. ఇవి ఎంతో హెల్తీగా అయిన ఐటమ్. ఇది మనకి అజీర్తి అలాంటివి కూడా ఏమీ అవ్వవు. ఇవి తింటేను గుగ్గిళ్ళుగా వేసుకోవచ్చు, వడలుగా కూడా వేసుకోవచ్చు. ఇవి ముందుగానే మనము ముందు రోజే నానబెట్టుకోవాలి. పొద్దున్నే వేసుకోవాలంటే 8 నుంచి 10 గంటల పాటు నానబెట్టుకోవాలండి వీటిని. అప్పుడైతేనే మనకి చాలా బాగా వస్తాయి. ఇవి నూనె పీల్చకుండా వస్తాయి. ఇందులోనే పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లము వేసి మిక్సీ పట్టేసి గట్టిగా కొంచెం పలుకుగా ఉంచాలి. గట్టిగా ఉండాలి, పలుకుగా ఉండాలి. అది పై మిక్సీ పట్టిన తర్వాత అందులోనే మిరియాల పొడి, కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు, కొత్తిమీర వేసుకుని చక్కగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఒక తడిగుడ్డ తీసుకొని దాని మీద ఇలా ఒత్తుకుంటే చక్కగా వస్తాయి అవి. అంటే చేతి మీద కూడా ఒత్తి వేయచ్చు, కానీ రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఇలా వేసుకోండి. ఇది ఒక చిన్న చిట్కా అనుకోండి. వీటిని చక్కగా చెప్పినట్టు మనం వింటాయి ఇవి. నెక్స్ట్ నూనె బాండి పెట్టేసుకొని స్టవ్ వెలిగించి నూనె బాండి పెట్టుకొని చిన్నగా మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోండి. ఈ అలసందల వడలు వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి. చల్లారిన తర్వాత కన్నా కానీ వేడివేడిగానే బాగుంటాయి. ఈ శీతాకాలంలో, చలికాలంలో ఇలాంటి వేడివేడి స్నాక్ ఐటెంలు పగలు కానీ, సాయంత్రం కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ చేసుకుంటే ఎంతో హెల్తీ ఐటము. మినపగారెల్ని మించిన టేస్ట్లో ఉంటాయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వచ్చేస్తామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీటికి పల్లీ చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ అయితే చాలా బాగుంటుందండి వెజిటేరియన్స్కి. నాన్ వెజిటేరియన్స్ అయితే ఇంకా మనకు తెలియదు దాని సంగతి. సో ఓకేనండి, వీడియో నచ్చిందా? లైక్ ఇట్, షేర్ ఇట్. ఓకే, బాయ్.